తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక ప్రాణికి జీవం పోయడం కదా, మన కళ్ళ ముందే ఒక బిడ్డ పుడుతున్నట్టు అనిపిస్తుంది. అది పామైనా సరే కృత్రిమంగా అది కూడా అసలు పాము పెట్టి అక్కడ వదిలేసిన దాళ్ళని తీసుకొని చాలా రియల్ గా అది మర్చిపోలేను. అమ్మ పాము వచ్చిందా మరి మళ్ళీ తర్వాత? నేను చూడలేదు మేడం. అంటే వాటిని ఏం చేశారు? అప్పుడు వెళ్ళిపోతాయి అనమాట. ఎక్స్ నుంచి బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. సాగర్ గారు, పాము తన గుడ్లని తానే తింటుంది అంటారు, మీరేమైనా అబ్జర్వ్ చేశారా అలాంటి? వాస్తవం. అంటే పాము గుడ్ల మీద కూర్చున్నప్పుడు అది ఆహారానికి వెళ్ళదు. ఎందుకంటే దాని గుడ్లకు ప్రొటెక్షనే పాము. ఎందుకంటే ఎక్స్ అంటే అక్కడ మామూలుగా దానిని ఏమంటారంటే ఉడుములు అంటారు. ఐడియా ఉందా మేడం? ఉడుములు వచ్చేసి ఎక్స్ తింటాయి. లేదంటే ఆ పాము పిల్లలు వాటిని కూడా తినేస్తాయి. పక్షులను తింటే పక్షులు. ఇవన్నీ కూడా ఎకలాజికల్ బ్యాలెన్స్ అనమాట. ఒక జీవి మీద ఆధారపడి ఉండడం. సేమ్ టైంలో అవి తింటా అని చెప్పేసి పాము ఎక్కడికి కూడా అంటే దాని ఆకలి అయినప్పటికి కూడా ఆ గుడ్ల దగ్గరనే కూర్చొని కాపలా కాసి పిల్లలు అయిన అప్పుడు ఏం చేస్తుంది అంటే పిల్లలు బయటికి రాగానే వచ్చిన దాని నుంచి 3-4 దాని ఆకలి తట్టుకోలేక వాటిని తినేస్తుంది. అది సహజం, భగవంతుడు దానికి పెట్టినటువంటి ఇది. నాన్నగారు ఫార్మర్, మీకు చిన్నప్పటి నుంచి పొలం పనులు అలవాటే. ఈ పాముల్ని, ఈ అడవి జంతువుల్ని అన్నిటినీ చూసి ఉన్నారు మీరు. అయితే ఎప్పుడైనా ఈ పామును పట్టుకునేటప్పుడు మీకు పాము కరిచిందా? ఏం చేశారు ఆ తర్వాత ఒకవేళ కరిస్తే? ఫస్ట్ టైమే కరిచింది. చాలా భయం వేసింది. అసలు ఉండనో తెలియదు. అంటే వాస్తవికంగా దాని గురించి తెలియదు. అది అనవసరంగా వెళ్ళినా కదా, ఏమైంది చేరాని పని చేసిండేమని బాగా భయపడ్డది. ఫ్యామిలీ గుర్తుకొచ్చిండు, అమ్మ నాన్న గుర్తుకొచ్చిండు. ఇంకా నా లాస్ట్ క్షణాలు ఇవేనేమో. అసలు అవన్నీ తలుచుకుంటేనే చాలా భయం వేసింది ఆ రోజు. ఒక్కసారిగా చూస్తే ఫ్యామిలీ అంతా ముందర నిలబడ్డరు, ఏడుస్తూ ఉన్నారు. ఏం చెప్పాలో తెలియక సరే అన్నిటికీ దేవుడే దిక్కున్నాడు, దానికి ఏం చేస్తాం అనుకున్నాం. సో దట్ మొత్తానికైతే హ్యాపీగా అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసినాం. అయినప్పుడు కూడా చాలామంది నువ్వు చెప్తే వింటావా, బాగైంది, ఇంకోసారి చేస్తావా అన్నారు. అయినప్పుడు కూడా కొన్ని రోజులు బంద్ చేసినాం. బంద్ చేస్తే గోపాలపేట మండలం ఏదుట్ల గ్రామం. సేమ్ టైం రాత్రిపూట్లో స్నేక్ కాల్ వచ్చింది. సో బాగా ఇబ్బంది పెడుతున్నారు, వర్షాకాలం అని చెప్పేసి ఫోను ఫ్లైట్ మోడ్లో పెట్టేసి పడుకున్నాను. చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే నాకు అట్లా అయిన తర్వాత బంద్ చేయాలని డిసైడ్ అయినాను. సో ఆ రోజు 2 అమ్మాయిలు తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోయారు. సో సమ్ డిసీజ్తోన వాళ్ళిద్దరూ ఇంట్లో పడుకుంటే నేను ఇందాక చెప్పిన ఒకటి కట్లపామని, ఆ పాము వచ్చేసింది, చిన్న పాపను బయట చేసింది. వాళ్ళు ఏం చేసిన గ్రామస్తులు అంతకంటే ముందు ఆ గ్రామంలో ఒకసారి నేను అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించడం జరిగింది. పాము గడిచిందని చెప్పేసి వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నా ఫోన్ కలవలేదు. కలవని టైంలో వాళ్ళు ఏం చేసిండ్రు, గ్రామస్తులు కొద్దిగా చదువుకున్న యువకులు సాగర్ సార్ అయితే మనకు మంచి అడ్వైజ్ చేస్తాడు, హాస్పిటల్ తీసుకెళ్తాడని చెప్తే ఆ టైంలో వాళ్ళు ఫోన్ చేస్తే నాకు కలవకపోవడం. వాళ్ళు ఏం చేసినట్టు ఒక నాటు వైద్యం దగ్గరికి వెళ్ళిండు. సో అక్కడ నాటు వైద్యుడు ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా ఆ పాప చనిపోయింది. సో నెక్స్ట్ డే సాక్షి పేపర్లో సో పాము కాటుకు బాలిక మృతి అంటే నేను వెంటనే ఎవరు ఎట్లా చనిపోయిందని ఫోన్ చేసి మార్నింగ్ అడిగితే, సార్ మీకు ఆ రోజు ఫోన్ చేసినాం, నైట్ ఫోన్ చేస్తే మీ ఫోన్ కలవలేదు, మీరుంటే కనీసం ఆ పాప కూడా బతుకుతుండేమని చెప్పేసరికి చాలా బాధపడ్డా. సరే ప్రమాదం నాకే కానీ ప్రజలకు కాదు కదా, నేనుంటే వాళ్ళందరూ సేఫ్ అవుతారు కదా, నా ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పేసి ఆ రోజు కూడా మేడం రియల్గా చెప్తున్నా అది కొద్దిగా బాధ కలిగించే విషయం. అది ఎప్పటికో ఒకసారి నా ఎక్కడన్నా అక్కడక్కడ పేపర్లో స్నేక్ బైట్ అయినప్పుడల్లా అయ్యో ఆ ప్రాంతంలో నేను ఎందుకు లేననే ఒకటి ఫీలింగ్ నాకు వస్తుండే. ఇది ఒక సాగర్ వరకే కాదు, ఆగిపోవద్దు, దీన్ని సాధ్యమైనంత కూడా విస్తరించాలని చెప్పేసి చాలా మాటకు నేను చేసేటువంటి విద్య అందరూ కూడా అవాయిడ్ చేయడమే, చిన్న చూపు చూడడమే. అవును స్నేక్ క్యాచర్ బ్లడ్ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్సింగ్ చేసే వ్యక్తి అని కాకుండా పాములోడు అని చెప్పి కామెంట్ చేయడం. సో ఇవన్నీ కొన్ని బాధ కలిగించే విషయాలైనా కూడా ఎవరికైనా వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు నా వాల్యూ తెలుస్తుందని ఒకటి బలంగా అనుకొని ఎవరైనా ఏమైనా అనుకొని నేను చేసే సేవనే గొప్పది అనుకున్నా. నేను ఇచ్చే సర్వీసు వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంత గొప్ప చేస్తున్నా అనేది. కొన్ని సమాధానం నేనే చెప్పుకొని దాన్ని అట్లే రన్ చేస్తూ ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత నన్ను విమర్శించిన వాళ్ళ ఇళ్ళకే పాములు వచ్చినాయి. వాళ్ళు అప్పుడు నాకు చేతులు పెట్టి దండం పెట్టి నిజంగా మీ గురించి తప్పు మాట్లాడినా క్షమించాను. ఇలాంటి సందర్భాలు చాలా జరిగినాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఏముంది మేడం, ఈ రోజుల్లో వాడికి ఏం పని పాట ఉండదు, ఏదో ఒక మాట అనేయలే, ఒక వ్యక్తిని మీద దూషించడం, ఏదో వాని మీద 4 రాళ్ళు వేస్తే అయిపోతుంది. ఆ విధంగా జరిగిన ఆయన అన్నిటి కూడా ఓడ్చుకొని నిలబడి చాలా కష్టాలు పెట్టి, అంటే వాస్తవికంగా నేను ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా సింగిల్ ఎన్పీ కూడా ఛార్జ్ చేయలేదు.
ఎవరిదో కూడా రూపాయి కూడా తీసుకోలేదు. ఇది బహిరంగంగానే చెప్తున్నా, నాకు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంత మంచి పని చేస్తున్నా కూడా విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే, ఒక మహానుభావుడు అన్నాడు, ఎదిగే వాళ్ళకే రాళ్ళు తగులుతాయి, నీవు మంచోడు అవుతున్నది వాళ్ళు చూసి ఓరవలేదని ఉంది. కాబట్టి కాచే చెట్టుకే కదండి రాళ్ల దెబ్బలు. అది సామెత. కానీ నేనేమంటున్నా, అసలు నేను చేయడానికి ఏముంది మేడం, ఒక విషసర్పంతోన. ఉదాహరణకు కరెంటు తీగ ఉంది, ఎవరైనా సాహసం చేస్తారా పట్టుకోవడానికి? ఎవ్వరు చేయరు. ఈవెన్ ఆ సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా ఆ లైన్ పట్టుకోవాలంటే ఆఫ్ చేసుకొని 1-2 సార్లు ఫోన్ ద్వారా తీసుకొనే చెప్తారు. బట్ ఆ పాము అంటే విషము, అది కరిస్తే నేను చనిపోతాను తెలిసి ఫ్యామిలీని అంతా పక్కకు పెట్టి, నా ఫ్యామిలీ కంటే మీరే నా ఫ్యామిలీ అంతా మీరే ఉన్నారని చెప్పేసి వాళ్ళకు నేను సర్వీస్ చేస్తున్నా కూడా చిన్న చూపు చూడడం, కామెంట్ చేయడం కొన్ని బాధ అనిపిస్తుంటుంది. అవి ఒక్కటే నన్ను ఎక్కువ బాధ పెట్టేది, అది ఒకటే విషయం. ఈ మధ్యకాలంలో ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, పామును రాత్రిపూట్ల తీసుకుపోయి నేనే వదిలేస్తానంట అక్కడ. ఉదయం పోయి నేను పట్టుకొస్తానంట. ఓహో, మీరే తెచ్చి మళ్ళీ ఇళ్లలో వదిలేసి మళ్ళీ మీరే పట్టి, ఇలాంటివి వస్తూనే ఉంటాయండి. మంచి పని చేసే కాదు మేడం, వాళ్ళ ఇంట్లో వదిలేయడానికి వాళ్ళు ఏమైనా నేను వస్తున్నానని చెప్పి డోర్ లాక్ తీసి పెడతారా? కనీసం కామెంట్ చేసి దానికి కనీసం ఎదుటివారికి నమ్మశక్యంగా నన్ను ఉండాలి కదా. కానీ అలాంటి అర్ధరహితమైనటువంటి కామెంట్స్ చాలా వస్తున్నాయి. బట్ నేను సమాధానం చెప్పుకోవాల్సింది వాళ్ళకి కాదు, నాకు అవసరం లేదు. ఈరోజు కాకపోయినా రేపైనా వాళ్ళు మారాలి. నాకు నిజమైన స్నేహితులు వాళ్ళే అనుకుంటాను. నాకు ఎక్కడ కూడా శత్రుత్వం అనేది లేదు. ఎందుకు లేదంటే, నేను విషసర్పాలని ప్రేమించే వ్యక్తిని మనుషులను ఎందుకు ప్రేమించలేనండి? అవును, నాకు వాళ్ళ పాములకి కూరల్లోనే విషం ఉంటుందండి, మనిషికి నిలువెల్ల, తేలుకి కొండిలో ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా మనం అందరితో నవ్వుతూ సంతోషంగా గడిచి వెళ్ళడమే జీవితం. చిన్నజీయర్ స్వామి వారు వనపర్తికి వచ్చారు ఒకసారి. వారు పాలమాకుల దగ్గర వాళ్ళ ఆశ్రమం ఉంది, వనపర్తికి ఏదో సందర్భంలో వస్తున్నారని స్వామివారే స్వయంగా వనపర్తిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉండేటువంటి రఘునాథాచార్యులు అని చెప్పేసి మా గురువు గారు, మా టీచర్ అతను, వారికి ఫోన్ చేశారంట చిన్నజీయర్ స్వామివారు, ఇక్కడ స్నేక్ క్యాచర్ ఉంటాడు, అతన్ని పిలవండి అని. స్వామివారు వచ్చేటప్పుడు వనపర్తి ఆ రోజు నన్ను ఈసారి పిలిచి స్వామివారు పిలిచి మిమ్మల్ని రండి అన్నారు. అంత అదృష్టమా నాకని చెప్పేసి పోయిన తర్వాత, ఏం పేరు నీ పేరు అంటే, కృష్ణసాగర్. నీ పేరు కృష్ణసాగర్ కాదు, నేను పెడుతున్నాను నాగరాజు అన్నాడు నాకు. చిన్నజీయర్ స్వామివారే నాకు నామకరణం చేసిన నాగరాజు అని. ఆ రోజు మీరన్న మాట స్వామివారు కూడా అన్నారు, పాముకు కంఠంలో మాత్రమే విషం ఉంటుంది, నువ్వు మనుషుల మధ్యలో జీవిస్తూ ఉన్నావు, మనుషుల మధ్యలో నిలువెత్తు విషయం ఉన్నటువంటి మనుషులు, జాగ్రత్త అని ఆయనే సెలవిచ్చిండు ఆ రోజు. రీసెంట్లీ షాద్నగర్ కూడా ఒక పెద్ద ప్రోగ్రాం జరిగింది రెడ్ క్రాస్ నుంచి. రెడ్ క్రాస్ అంటే దాదాపు అక్కడ కేవలం 2000 మందికి మాత్రమే ఆహ్వానం అందింది. అందులో నేను ఒకరిని ఉన్నాను. ఆ రోజు రాష్ట్రపతి గారు వచ్చిండ్రు, ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, కేంద్ర మంత్రులు వచ్చిండ్రు, చాలా అఫీషియల్స్ కూడా వచ్చిండ్రు. అందులో నేను కూడా ఒకరిని ఉండడం సంతోషం. ఆ రోజు చిన్నజీయర్ స్వామి చూసి వారు స్వతహాగా నన్ను చూసి, స్వామి అనగా మీరు వనపర్తి కదా అని గుర్తుపట్టిన. ఇంకా నా జన్మకి ఇది చాలా అనుకున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, గురువులు, ఇంకేం కావాలి మనకు. ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు. ఇవాళ సినిమా డైలాగులు అయితే కాదు, రియల్గా సినిమాలు చాలా తక్కువ చూస్తాను. పాముల ప్రాణాలని రక్షించే క్రమంలో, ఆ పాముల బారి నుంచి ఎందరి ప్రాణాలను రక్షించే క్రమంలో మిమ్మల్ని పాములు కాటు వేసిన ఘటనలు ఉన్నాయి. ఆ విషయం మీ బాడీలోకి కూడా వెళ్ళింది. చాలామంది మిమ్మల్ని కామెంట్ చేస్తూ ఉంటారంట, పున్నమి నాకు సినిమాలో చిరంజీవిలా మారిపోతావని. మనం ఇలా మాట్లాడుకోవడానికి బాగానే ఉంది, కానీ మీరు ఈ పాముల్ని పట్టేటప్పుడు కానీ, అలాగే గద్దలు, మొసళ్ళు, ఇంకా అనేక రకాలైన జంతువులు, వన్యప్రాణులను పట్టేటప్పుడు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ క్రమంలో మీకు ఎదురైన బాధాకరమైన సంఘటన ఏంటి, సంతోషకరమైన సంఘటనలు ఏంటి? సంతోషకరమైన అంటే, ఆ జరిపోతు పాము గుడ్లు తీసుకొచ్చి పొదిగేయడం, అవి నా 1 day నుంచి 41 days వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడ చిన్న చిన్న బేబీస్ బయటికి రావడం, అదంతా కూడా ఒక మిరాకిల్ అండి. ఎందుకంటే అవన్నీ కూడా ఒక ఛానల్లో కెమెరాల ముందు పెట్టి చేసేటువంటి దాన్ని నేను లైవ్లో, అది న్యాచురల్గా ఒక అడవిలో, ఫారెస్ట్లో కృత్రిమంగా కాకుండా న్యాచురల్గా చేసిన చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దాంతోపాటు ఎక్కువ బాధ, సంతోషాన్ని కలిగించే విషయం ఏంటంటే, కృష్ణానదిలో కార్తీక పౌర్ణమి రోజు పుణ్యస్నానాలు అనుసరించడానికే నవపేట మండలం నుంచి ఒక ఫ్యామిలీ రావడం జరిగింది. వాళ్ళు స్నానాలు చేసే క్రమంలో చిన్న పాప కాలు జారి నదిలో కొట్టుకుపోతుంటే, ఆ పాపను కాపాడడానికి వాళ్ళ పెద్దమ్మ దూకడం,
వాళ్ళ పెద్దమ్మకి ఈత రాకపోవడం, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అక్క పోయిందని చెప్పి చిన్న పాప దూకడం, నేను అక్కడ ఉండడం, అదంతా చూస్తూ వాళ్ళ పెద్దమ్మను వాళ్ళ పాపనైతే కాపాడినా కానీ ఇంకో పాపను నేను కాపాడలేకపోయినా అప్పటికే ముందున్నటువంటి జాలరి పుట్టి సాయంతో పెద్ద పాపను కూడా కాపాడిను. రియల్గా అది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే అప్పుడున్నటువంటి మా ఎస్పీ గారు నన్ను పిలిపించి అపూర్వరావు గారు నన్ను చాలా అప్రిషియేషన్ చేయడం, మీరు కాపాడింది ప్రాణాలు కాదు వాళ్ళ లైఫ్ను, ఎందుకంటే ఇద్దరికి లైఫ్ సేవ్ చేసినావు కాబట్టి నన్ను చాలా గొప్పగా ఆ రోజు సత్కరించడం జరిగింది. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి మేడం చెప్పుకోవడం. అన్నిటికంటే స్నేక్ బైట్ అయిన తర్వాత 28 మందిని సురక్షితంగా హాస్పిటల్లో చేర్చి వాళ్ళకి ప్రాణాలను కాపాడిన, ఇందులో ఎవరికి ఎలాంటి సందేహమే లేదు. నా పక్కన డాక్టర్స్ కూడా ఉంది, వాళ్ళకు కూడా తెలుసు. ఉదాహరణకు ఒక చిన్న పాయింట్ చెప్తా. 70 సంవత్సరాల ముసలమ్మ వాళ్ళ ఇంట్లోకి పాము వస్తే గోపాలపేట పక్కన ఏదుట్ల గ్రామంలో పక్కనే ఉండేటువంటి మంత్రగాల సాయంతోన ఆవాలు తీసుకొచ్చి పాము ఉన్నటువంటి బొక్కలో వేయమంటే పోచింది. పొద్దుగాల మళ్ళీ కొన్ని ఏం చేసింది, కొన్ని ఆవాలు పేపర్లో పెట్టి ఆ బొక్క దగ్గర పెడితే ఆ పేపర్ తీయడానికి పోతే ఆ బొక్కలో ఉండేటువంటి పామే ఆమెను కాటేసింది. నాకు వెంటనే ఆ గ్రామస్తులు ఫోన్ చేసి ఇంట్లో పాము ఉంది, అవ్వకు గరిచింది, మీరు వెంటనే వచ్చి పామును పట్టుకపోమంటున్నారు కానీ అవ్వకి ఎట్లా ఉంది ఏం చేయాలని మాత్రం ఎవరు అడగలేదు. నాకు వెంటనే డౌట్ వచ్చి అక్కడికి చేరుకొని అవ్వను ఫస్ట్ హాస్పిటల్ తీసుకుపోయిన పామును అక్కడనే వదిలేసిపోయాను. ఎందుకంటే పాము ఎలా కాకపోయినా రేపు దొరుకుతుంది కానీ ప్రాణం పోతే రాదని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ ఉండేటువంటి వాళ్ళ కొడుకులు వాళ్ళు నాటు వైద్యానికే వెళ్తాం మేము అంటున్నారు. వాళ్ళు నాకు ఛాలెంజ్ చేస్తున్నారు, మా అమ్మకి ఏమైనా అయిందో నీవే రెస్పాన్సిబిలిటీ, మేము మా నాటు వైద్యాన్ని తీసుకుపోయిన చాలామంది బతికిండ్రు కానీ యాక్చువల్గా బతకరాదు. దాని కూడా రీజన్ చెప్తాను. కానీ అయినప్పుడు కూడా ధైర్యంగా మొండిగా లేదు ఆసుపత్రికి చేర్చాలని చెప్పేసి కేవలం 4 డేస్లోనే ఒక 70 సంవత్సరాల ముసలాయమను నాగుపాము గడిస్తే ఆమెను కాపాడినామంటే ఆ రోజు కూడా అక్కడ ఉన్న డాక్టర్స్, డిస్ట్రిక్ట్ డాక్టర్స్, డిఎంఎండ్హెచ్ఓ గారు వాళ్ళందరూ కూడా అఫీషియల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా చేస్తే ఎవరైనా కూడా ప్రాణాలు కాపాడడానికి ఈజీగా ఉంటుంది. ఈరోజు సాగర్ గారు వెళ్ళి వాళ్ళని తిరిగి హాస్పిటల్ చేర్చి, అది కూడా గోల్డెన్ అవర్స్ టైం, అంటే చాలా తక్కువ టైంలో వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ చేర్చడం వల్లనే మేము ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి ప్రాణం పోయడం జరిగిందని చెప్పేసి ఆ రోజు కూడా చాలా గొప్పగా మాట్లాడిన డాక్టర్స్ కూడా. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయండి. వాళ్ళు ఆ విధంగా ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఇది ఎంత చేయాలంటే అంత చేయగలుగుతున్నాం. చాలామంది డాక్టర్స్కి ఏ పాము కాటు వేసినప్పుడు ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది కూడా పెద్దగా అవేర్నెస్ ఉండట్లేదంటారా? వాస్తవికంగా చాలామంది డాక్టర్స్ కూడా నాకు ఫోన్ చేసి ఈ స్నేక్ వచ్చింది, స్నేక్ బైట్ అయిందండి, ఇది విషం ఉన్న పామా విషం లేని పామా అని చాలా మటుకు రియల్గా చెప్పాలంటే హైదరాబాద్ నుంచి కూడా కొన్ని హాస్పిటల్స్ నుంచి కూడా నాకు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళు నాకు కాల్ చేస్తుంటారు. వాళ్ళు వెంటనే నేను ఆ పాము ఫోటో పెట్టుకుంటాను. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. రసల్స్ వైపరు తర్వాత పూడు పాములో టైప్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయన్నమాట. సేమ్ నేనే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే పిక్కు సేమ్ ఉంటుంది, రసల్స్ వైపరా లేకుంటే పూడు పామా అని వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ కావడం వల్ల తప్పేం లేదు. కాబట్టి నేను చక్కగా వాళ్ళకైతే పూర్తిగా దాని మీద ఐడియా ఉంది కాబట్టి వారికి వివరంగా చెప్తా, సార్ ఈ పాముకి అయితే విషయం లేనిది, వాళ్ళకి జస్ట్ స్నేక్ బైట్ అయింది కాబట్టి వాళ్ళకు ఒక టీటీ ఇంజెక్షన్ పంపించండి, సింపుల్గా నేనే అడ్వైజ్ చేస్తాను. లేదంటే రసల్స్ వైపర్ సార్, సో ఇది 5 మినిట్స్ తర్వాత ఇది వస్తుంది, తర్వాత ఈ సింటమెటిక్ 1 by 1 బయటకు వస్తుంటాయి కాబట్టి ఇది ఇట్లయితే చేస్తే బాగుంటుంది సార్ అని వాళ్ళకి నేను గైడ్ చేస్తాను. వాళ్ళకి చెప్పేదంతా కాకపోయినా నాకున్న అనుభవ ప్రకారం వాళ్ళకి చెప్తే ఇదంతా మా కమ్యూనికేషన్లో నడిచిపోతుంది, మేము షేర్ చేసుకుంటాం. సాగర్ గారు, ఇప్పుడు మీరు పాములను పట్టి నలుగురికి సాయం చేయడం అనే కాకుండా ఈ విద్యని మరికొందరికి నేర్పించాలి, మరికొందరిలో అవేర్నెస్ తీసుకురావాలని సాగర్ స్నేక్ సొసైటీ SSSని మీరు స్థాపించారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. అది ఎలా జరుగుతోందండి? మేడం, యాక్చువల్గా చాలా మాటకు పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో నేను ఒక్కరిని ఉన్నాను, చేయగలుగుతా, నేను ఉండనా తెలియదు. నా విద్య అనేది ఇక్కడికే కాదు, మన మీద చాలామంది డిఫెండ్ అయి ఉన్నారు. పాపం ఏం తెలియని అమాయక జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాణం పోకూడదు. కాబట్టి మీరందరూ కూడా నాతో పాటు కలిసి జర్నీ చేయాలని చెప్పేసి చాలా సందర్భాల్లో నేను స్నేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక 100 మందికి చెప్తే కనీసం 2 అన్న వస్తున్నారు కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ఒక 37 మెంబర్స్ వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా బాగా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ పెద్ద సవాల్ని ఎదుర్కోవడం ఏంటంటే ఈ కరోనా వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోవడం జరిగింది. నేను ప్రభుత్వానికి రియల్గా చేతులు జోడించి చెప్తా ఉన్నాను, కనీసం 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ సర్వీస్ చేస్తూ ఉన్నాను. కనీసం ప్రభుత్వమే మా సర్వీస్కు కొంచెం చేదోడు వాదోడుగా ఉండి ఈ సర్వీస్ను అందరూ కూడా విస్తరించేటట్లు చేయాలి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు బాగా ఉన్నాయి, ట్రావెలింగ్ చేయలే,
పామును వనపర్తిలో పడతాం, కానీ వదిలేయాలంటే కొన్ని సందర్భాల్లో ముసలిళ్ళను కానీ కొండ చిలువలు కానీ శ్రీశైలం ప్రాంతానికి తీసుకుపోవాల్సి వస్తుంది. శ్రీశైలానికి తీసుకుపోవాలంటే మాకు అక్కడ నుంచి 175 కిలోమీటర్స్ అవుతుంది మేము ఉన్నటువంటి ప్లేస్ నుంచి. దానికి తోడు ఒక వెహికల్ కావాలి, వెహికల్కి ఫ్యూయల్ కావాలి, రెంట్ కట్టాలి. ఇవన్నీ కూడా ఆర్థికంగా నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే దీనిపైన కూడా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని కూడా కలవాలని ప్రయత్నం చేసినాం. సేమ్ ముఖ్యమంత్రి గారిని కలవాలనే ఏకైక ఉద్దేశంతోనే 267 కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేసినాం. సో అప్పుడు చంద్రబాబు నాయుడు సార్ రావడం వల్ల ముఖ్యమంత్రి గారు బిజీ ఉండి కలవలేకపోయినారు. తప్పకుండా ఈ క్రమంలోనే మీ ఇంటర్వ్యూ ద్వారానైనా వాళ్ళు కలుస్తారని ఆశిస్తున్నాను. మాకున్నటువంటి కోరికలు ఇంకోటి మా మహబూబ్నగర్ వాసే, అందుట్లో మా వనపర్తిలోనే చదువుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. వాస్తవికంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ చదువుకున్న స్కూల్లోనే నేను కూడా చదువుకున్నా. వాళ్ళు మాకంటే చాలా సీనియర్ కాబట్టి వాళ్ళు చదివి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్కూల్లోనే మేము చదువుకున్నాం. ఇంకోటి మా వనపర్తితోనే చాలా సంబంధం ఉంది కాబట్టి ఈ టర్ముల్లోనైనా సీఎం సార్ని కలిసి మాకున్నటువంటి కోరికలు, న్యాయపరమైనటువంటి కోరికలు, అందులో సాగర్కి ఎలాంటి ఉపయోగం లేనటువంటి కోరికలు, పబ్లిక్ ఉపయోగపడేటువంటి కోరికలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా సారు ఇవాళ కాకపోయినా రేపు ఇంకా ఒక 6 months అయినా సరే మమ్మల్ని పిలుస్తాడని ఆశిస్తున్నాం మేడం. మీరు రెడ్ క్రాస్తో కూడా కలిసి పనిచేస్తున్నారు కదా, ఆ కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి? ఎస్ అండి, సాగర్ అంటేనే ఎమర్జెన్సీ అనేది బాగా చాలా మాటకు 108 నెంబర్ ఎట్లా అయిపోయిందో సాగర్ నెంబర్ కూడా మీరు బాగా చూడండి. ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా మా ప్రాంతానికి వచ్చి వాళ్ళ కాల్ లిస్టు అంటే మామూలుగా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ సెర్చ్ చేస్తే కంపల్సరీ నా నెంబర్ కొట్టేయండి, ఏదో పేరు రాసుకొని ఉంటారు. అంటే 108 ఏ విధంగా సర్వీస్ చేస్తుందో సాగర్ కూడా 24/7 అది ఒక అంకెకే పరిమితం కాకుండా ఆ విధంగా సర్వీస్ ఇస్తున్నాడు. కాబట్టి సమస్య ఏదైనా ఉండను కానీ పరిష్కారం మాత్రం సాగరే చూపిస్తాడని అది బాగుంది. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు నేనే ఉంటున్నాను, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నేనే ఉంటున్నాను, ఎవరికైనా రోడ్డు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేనే ఉంటున్నాను, పాములు వచ్చినప్పుడు నేనే ఉంటున్నాను, తర్వాత ఇతరాతర సమస్యలు వచ్చినప్పుడు కూడా సాగరే ఉంటున్నాడు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి నోట్లో నేనున్నాను, ఆ సర్వీస్ చేస్తాను. నా లాస్ట్ కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా నాకు తెలుసు కత్తి సాహసం చేసేవాడు కత్తితోనే పోతాడు, పాముతో సాహసం చేసేవాడు పాముతోనే పోతాడు. నాకు ఎప్పుడు ఎలాగో తెలుసు నా ప్రాణం ఎలాగో పోతుంది అనేది నేను 100% ఫిక్స్ అయి ఉన్నాను. అది ఎప్పుడు అనేది నాకు తెలియదు కాబట్టి దాని కొరకు అది ఎప్పుడో చచ్చిపోతానని చెప్పి ఇప్పటి నుంచి భయపడి దాని కొరకు నేను ఎందుకు భయపడాలండి? వచ్చేది ఉంటే ఇలాగో వస్తుంది. కానీ ఆ లాస్ట్ క్షణం వరకు కూడా నా సర్వీసు చేస్తూనే ఉంటాను. దీన్ని మాత్రం ఆపని ఎవరు ఏమనుకున్నా కూడా దీన్ని మాత్రం వదిలివేసే ముచ్చటనే లేదు. కాకపోతే దీన్ని ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంకా మా దగ్గర ఉండేటువంటి అఫీషియల్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే దీన్ని ముందుకు ఇంకా విస్తరిస్తాను. రీసెంట్లీ కూడా మా పోలీస్ శాఖ మా బాస్ డీజీపీ గారు కూడా నన్ను అప్రిషియేషన్ చేయడం జరిగింది. స్వయంగా వాళ్ళు వనపర్తికి వచ్చినప్పుడు నన్ను పిలిపించుకొని నాకు పూల బొక్కలు ఇచ్చి షబాస్ అని చెప్పి నా భుజం తట్టడం, ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా అంటే నేను అనిపిస్తుంది ఇంకా చేయాలనిపిస్తుంది. కాకపోతే ఒక్కని చేయలేకపోతున్నాను. రాత్రి అపరాత్రి వర్షము ఎండ వాన అని ఏం కాకుండా సాధ్యమైనంత వరకు చేస్తా ఉన్నాను. నా కాన్సెప్ట్ ఏ చిన్న ప్రాణి కూడా ప్రాణం పోకూడదు, ఆ ప్రాణి వల్ల కూడా ఎవరు ప్రాణం పోకూడదు అని 2 ఆలోచనలతోనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను మేడం. సాగర్ గారు, మీరు రిప్టైల్స్, యానిమల్స్, బర్డ్స్ ఇలా అన్నిటినీ పట్టుకుంటూ ఉంటారు. ఒక్కో దానికి ఒక్కో రకంగా విద్య అయితే అవసరం దానికి. అయితే వాటన్నిటిని కూడా వీడియోస్ తీసి మీరు యూట్యూబ్లో పెడుతున్నారు. సాగర్ స్నేక్ సొసైటీ అనే మీ యూట్యూబ్ ఛానల్ అయితే భలే బాగుందండి. నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ చూసినట్టుగా అనిపించింది. దాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఎలా ఈ వీడియోస్ అన్నీ మీరు చేయగలుగుతున్నారు? మేడం రియల్గా అయితే మాకు ఆ వీడియో మీద ఎలాంటి పరిజ్ఞానం లేదు. జస్ట్ పోయినామా కెమెరా పెట్టినామా తీయడం అంతవరకే తెలుసు. మీరన్న క్వశ్చన్ అయితే మంచి పాయింట్, అది ప్రశ్న. ఒక్కొక్క పాము ఒక విధంగా బిహేవియర్ చేస్తుంది అనమాట. పామును వాస్తవికంగా చాలామంది మేము పోయినప్పుడు పాడిగా విప్పింది, నీవు రావంగానే సైలెంట్గా కూర్చుంది. ఏంటండి మీ దగ్గర ఏమైనా తాయితలు ఉన్నాయా, లేకుంటే చేతుల హస్తంలో ఏమైనా గరడ రేఖ ఉందా, లేదు మీ దగ్గర మంత్రాలు ఉన్నాయని చాలామంది నన్ను కుచ్చు అడుగుతాడు. నిజంగా చెప్తున్నానండి, నా దగ్గరే. కానీ నిజంగా వాస్తవికంగా వాళ్ళు నేను పోగానే ఎందుకో నాకు అడెక్ట్ అయిపోతాయి అనమాట. చాలా నేను మంచి రెస్పాండ్ అవుతాయి. నాకు ఎక్కడ కూడా పాములు కానీ పక్షులు కానీ, పక్షుల విషయానికి వస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటికి ముక్కు దగ్గరికి మన కళ్ళు ఉండిపోతే వాటికి తెలియదు పొడవాలని చూస్తాయి. వాటి కాళ్ళను కానీ ముక్కు కానీ కొద్దిగా దూరంగా ఉండే నేను మనకు ఉన్నటువంటి పనిని పూర్తి చేసుకొని వాటిని రక్షించి పంపించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నెమలిని దాదాపు అంటే ఎవరో గుర్తు తెలియని రైతులు గులికేలు అంటారు అనమాట, పెస్టిసైడ్. అవి విత్తనాల్లో కలిపి వేసినప్పుడు తిని అపారకమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు దాన్ని దాదాపు అంటే ఒక 37 రోజులు నాతో పాటు ఒక పెద్ద నెమలిని పెంచడం జరిగింది ఆరోగ్యరీత్యా. అప్పుడు ఉన్నటువంటి గౌరవ డిఎఫ్ఓ బాబ్జీరావు సార్ ప్రకారం. సో 37 రోజుల తర్వాత దాన్ని వదిలేసినా కూడా పాపం అది వెళ్ళకుండా మళ్ళీ నా దగ్గరికే రావడం. సో అది మా ఇంట్లో ఒక ఏమంటారు సబ్జా అంటారు, సబ్జా మీద కూర్చుంటే పిలిస్తే రావడం.
అంత అటాచ్మెంట్ జరిగిండే. సో అలాంటి దానిలను వదిలేసేటప్పుడు కొద్దిగా బాగా బాధ. ఈ మధ్య కాలంలో గుజరాత్లో యూపీలో చూసిన ఒక కొంగ కూడా ఒక అతనికి బాగా వాస్తవికంగా బైక్ మీద వెళ్తుంటే ఆయనకి ఇక్కడ వాలి కానీ చాలా ప్రేమిస్తాయండి. అది తెలియదు కానీ మనుషుల లోపలన్నా కొంచెం ఇవి ఉంటాయి కానీ పక్షుల్లో కానీ జంతువుల్లో కానీ అలా ఉండవు. వాటిని కొన్ని ఆ సందర్భంలో వాటిని తిరిగి వాటిని వదిలేసే టైంలో కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర కాదు, దాని లైఫ్ అంతా నేచర్లోనే ఉండాలి కాబట్టి తప్పకుండా బాధ అనిపించినప్పుడు కూడా దాన్ని తిరిగి ఆ ప్లేస్లోకి వదిలేస్తున్నాం. పాములను వదిలినప్పుడు కూడా, ఎందుకంటే పూడు పాములు కానీ జరిపోతులు కానీ అవి బాగా చాలా మాటకు నేను దాని మీద బాగా ఆడుకుంటుంటాను. బాగా నాకు ఇష్టం అనమాట పాములతో ఆడుకోవడం. అవన్నీ బాగా వీడియోలు చూస్తే బాగుండదు కాబట్టి వేరే వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తే వాళ్ళకి ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అవన్నీ నేను ఆ విధంగా ఎంకరేజ్ చేయను, చెప్పను కూడా. మంచి అటాచ్మెంట్ అయితే దానితో ఉంది. నాకు మనుషుల కంటే ఈ జంతువులతో పక్షులతోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంది. వాటితోనే కొనసాగిస్తానండి. పర్యావరణానికి ప్రాణులకు మీరు చేస్తున్న మేలును గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కొన్ని ఎన్జిఓస్ మీకు అవార్డ్స్ ఇచ్చాయి కదా, వాటి గురించి మాతో షేర్ చేసుకోండి. మేడం, కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా హోంగార్డ్స్కి ఇచ్చేటువంటి ఒక ఉత్కృష్ట సేవా పథకం అనేది కూడా అది రీసెంట్లీ రావడం జరిగింది. చాలా హ్యాపీ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సిల్వర్ మెడల్ కాబట్టి అది నా గౌరవాన్ని చాలా పెంచింది. అది కూడా మా పోలీసు శాఖ నుంచి రావడం, నాకు ఆ శాఖ అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మా ఆఫీసర్స్కి అందరూ కూడా ఒకసారి నేను సెల్యూట్ చేస్తూ ఉన్నాను. వాటితో పాటు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్రాంతి అంటే అటువైన సంక్రాంతిలో వాళ్ళు ఒక నంది అవార్డుతో కూడా నన్ను సన్మానించడం జరిగింది విజయవాడలో. అక్కడ ఎమ్మెల్యే గారు అక్కడ ఉండేటువంటి సొసైటీ ద్వారా. తర్వాత రెడ్ క్రాస్లో కూడా అత్యధిక సార్లు రక్తదానం చేసినందుకు గాను, తర్వాత ఎక్కువ బ్లడ్ కలెక్ట్ చేసినందుకు గాను గవర్నర్ గారి ద్వారా సిల్వర్ మెడల్ ఇవ్వడం. ఇంకా మామూలుగా ఎన్జిఓస్ అంటే చాలా మటుకు గౌరవం అనేది, అంటే మనం చేసే పనిని బట్టి గౌరవం పెరుగుతుంది. తప్పకుండా నా సర్వీస్ని అయితే బ్రేక్ చేయను. అది ఎన్ని అవాంతరాలు వచ్చినా, కొన్ని ఫ్యామిలీ పరంగా కూడా కొంచెం వాళ్ళు కూడా నా పైన హోప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కొరకైనా కూడా వాళ్ళు కూడా కోరుకోవడంలో తప్పు లేదు. అయినప్పటికీ కూడా వీళ్ళు నలుగురు అవుతారు కానీ వాళ్ళు మనకు అందరితో సొసైటీతో లక్షల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మా పైన డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ నేను ప్రియారిటీ ఇస్తా. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మీరు ఎందరో ప్రాణాలని కాపాడుతున్నారు, ఎన్నో ప్రాణులని కాపాడుతున్నారు. మీరు చేస్తున్న సేవలు చాలా గొప్పవండి. విమర్శలు అనేవి ఎవరికైనా వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో మీ కుటుంబ సపోర్ట్ అనేది కూడా చాలా గొప్పది. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.